హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో లిక్కర్ స్కామ్ వ్యవహారం మనం అంతా కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా మొత్తం కూడా ఒక పొదుపు కుదిపేసిందని చెప్పుకోవాలి. వరుసగా కూడా అరెస్ట్ల పర్వం నడుస్తుంది. ఇప్పటివరకు 7 అయితే అరెస్ట్ అయ్యారు. ఇక తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా అభిప్రాయాలు అయితే వెలువడడం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది ఈ లిక్కర్ వ్యవహారంలో? మరి జగన్మోహన్ రెడ్డి గారి మెడకి చుట్టుకునే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అమరావతి బహుజన్ చేసేసి బాలకోట గారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే ఆదిత్య. సార్, ఒకప్పుడు మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం సార్. అందులో సీఎం స్థాయి వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా కేజ్రీవాల్ గారు, ఇక్కడ కవిత గారు కూడా అరెస్ట్ అవ్వడం చూసాం. సో ఇప్పుడు అటువంటి స్థాయిలోనే ఏపీ లిక్కర్ వ్యవహారం కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. దాన్ని మించే జరిగిందని కూడా చాలా మంది చెప్తున్నారు సార్. మరి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహానే ఏపీ లిక్కర్ వ్యవహారం కూడా ఉందా? ఆ స్థాయిలోనే అరెస్ట్ల పర్వం ఇందులో కూడా జరగచ్చా? మరి జగన్మోహన్ రెడ్డి గారు దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ అభిప్రాయాలు ఏంటి సార్ దీనిపైన? ఆదిత్య నమస్తే సార్. మీకు మన రెడ్బీ వీక్షకులకు నమస్కారాలు. దాదాపు ఏడాది తర్వాత అంటే ఎన్నికలకు ముందు మీ స్టూడియోలోకి వచ్చి మాట్లాడాను. అవును సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. అవును సార్. ఏడాది తర్వాత మళ్ళీ భాగ్యనగరంలో మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అనేది ఏదో స్కాము కేసు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రక్త మాంసాలను తాగిన కేసు. ఇది ఒక పెద్ద కుంభకోణం. ఎంత ఈ కుంభకోణం? 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం విక్రయాలు 99,000 కోట్ల రూపాయలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఓకే. అందులో 30,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని పురంధేశ్వరి గారు సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షాకు లేఖలు రాశారు. అప్పుడే సిబిఐ నియమని కోరారు, కానీ కేంద్రం స్పందించాల. ఎన్నికల్లో కూటమి నాయకులు అందరూ చెప్పారు, మేము కూడా చెప్పాం. ఇటీవల లావు శ్రీకృష్ణదేవరాయలు గారు సాక్షాత్తు పార్లమెంట్లో 144 కోట్ల మంది భారతీయ ప్రజలకు వినబడేలా 18,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడ్డాయని చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేసిన సిట్టు దర్యాప్తు చేస్తుంది. 3,200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దర్యాప్తు చేస్తుంది. అంటే 30,000 కోట్ల రూపాయల అవినీతి పురంధేశ్వర్ గారు చెప్పినట్టు, లావు గారు చెప్పినట్టుగా 18,000 కోట్ల రూపాయల, లేదా ఇప్పుడు సిటీ చెప్తున్నట్టు 3,200 కోట్ల రూపాయలు. అసలు ఇది ఎంత? ఈ అవినీతి ఎంత? దీని తూకం ఎంత? 10 కిలోల, 20 కిలోల, 50 కిలోల, 100 కిలోలని కూడా తేలాలి. నిజానికి మీరు అన్నట్టుగా ఇది ఢిల్లీని తలదన్నే మద్యం కేసు. జనరల్గా కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఢిల్లీని తలదన్నే రాజధాని కడతామని చెప్తుంది. రాజధాని ఢిల్లీని తలదన్నుతుందో లేదో నాకు తెలియదు, కానీ వైసీపీ పరిపాలనలో మద్యం యొక్క దోపిడీ ఢిల్లీని తలదన్నింది. అది దాదాపుగా 100-110 కోట్లు మాత్రమే. ఈ కేసులో కూడా వాసుదేవరెడ్డి గారి దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారి అరెస్ట్ వరకు వచ్చింది. ఈ ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఎవరంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు చెవులు. ఒక ఆయన కన్ను, ఒక ఆయన చెవి, ఒక ఆయన ఓఎస్డి, ఒక ఆయన సెక్రటరీ. వీరిద్దరు కూడా ముఖ్యమంత్రి గారి పక్కన తాడేపల్లిలోనే ఉంటారు. అంటే తాడేపల్లి గేటు దాటి లోపలికి వచ్చింది సిఐడి. ఇక నెక్స్ట్ ఏంటి? కళ్ళు చెవులు పట్టుకున్న తర్వాత ఇక దేహాన్ని తీసుకెళ్ళాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. అంటే క్లైమాక్స్ ఇవ్వాలి సినిమాకి. ఇంటర్వెల్ అయిపోయింది, లాస్ట్ సీన్ కూడా అయిపోయింది. క్లైమాక్స్ చేస్తే శుభం కార్డు పడితే ప్రేక్షకులు బయటికి వెళ్ళిపోతారు. ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది? రసవత్తరంగా ఉంటుందా? సపసప్పగా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? చేస్తామని చెప్తుంది కూటమి ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లో వదలమని. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే, ఆయన జైలుకు పంపితే ఆయనకి రాజకీయంగా సానుభూతి వచ్చి ప్రజల్లో ఓట్ల బలం పెరుగుతుందని చెప్పి ఆగుతుందా? ఇవన్నీ ప్రశ్నలే. నిజానికి ఒక ప్రశ్న ఏంటంటే
ఈ మద్యం కేసులో 1 నుంచి 32 వరకు ఈ అరెస్ట్ అయిన వాళ్ళందరిలో కూడా రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఓకే. మీకు సాయిరెడ్డి ముద్దాయి ఇందులో 5వ ముద్దాయి, ఆయన అరెస్ట్ చేయలా. మిథున్ రెడ్డి కూడా ముద్దాయే, ఆయన విచారించి వదిలేశారు తప్ప అరెస్ట్ చేయలా. అవును. ఇంకొక ఆయన వైఎస్ అనిల్ రెడ్డో అవినాష్ రెడ్డో ఎవరు ఉన్నారు, ఆయన అరెస్ట్ చేయాలి. అసలు వైఎస్ అనంగంలోనే ఆగిపోయింది దర్యాప్తు. మరి ఆ 2 అక్షరాలు అంటే ఏమన్నా ప్రేమ భయం నాకు తెలియదు, కానీ రాజకీయ నాయకులు లేరు. ఓకే. ఉన్నంత కసిరెడ్డి, రాజిరెడ్డి, వాసుదేవరెడ్డి, ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అంటే అధికారులే ఉన్నారు. మరి శివుడాజ్ఞ లేకుండా సేమ కొడుతుందా? ఆదిత్య? లేదు సార్. ఇప్పుడు రాజకీయ ప్రమేయం లేకుండా మీకు ఒక మాట చెప్పాను, పెద్ద జోకు. విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారు? కసిరెడ్డి గారికి 100 కోట్ల రూపాయలు నేను అప్పిచ్చానని చెప్పాడు. అంటే కసిరెడ్డి, రాజిరెడ్డి మద్యం వ్యాపారం చేయడానికి డబ్బులు లేవు. ఓకే. డబ్బులు లేకపోతే నేను అప్పిప్పించాడు, ఏదో బిస్లరీ పెట్టాడు ఆయన పేరు మీద. కాబట్టి తెలివైన క్రిమినల్ నన్నే మోసం చేశాడు అని అన్నాడు. డబ్బులు ఇచ్చింది ఆయన, వ్యాపారం చేసింది ఆయన. ఇప్పుడు నిన్న కూడా ధనంజయ రెడ్డి గారు వీళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నప్పుడు ఈ అరెస్ట్ ఛార్జ్షీట్లు ఏం పెట్టారంటే, రిమాండ్ రిపోర్ట్లో ఈ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తరచూ కసిరెడ్డిని కలిసి ఆ లెక్కల లావాదేవీలు తెలుసుకొని ఆ మూటల్ని వీళ్ళే కారులు ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళంట. మోసగాళ్ళని సినిమా ఉంది, కృష్ణ, ఎస్వి రంగారావు, నాగభూషణం గారు. ఎవడు కూడా సంచులు కొట్టుకుంటూ ఉంటారు, గుర్రాల మీద వెళ్ళిపోయి ఓలలోకి దోచేసి ఎవడ మూటవాడు ఎంత అయితే అంత మూట కట్టుకొని గుర్రం మీద తీసుకుని వెళ్ళిపోతారు. అలా వీళ్ళిద్దరూ డబ్బులు తెచ్చేసి తాడేపల్లి ప్యాలెస్కి అప్పచెప్పారు. ఎవరికి అప్పచెప్పారు? తాడేపల్లి ప్యాలెస్లో ఆ అదృశ్య శక్తి ఎవరు? ఇప్పుడు అది తేలాలి. మరి నిన్న కూడా లోకేష్ గారు మోడీ గారిని కలిశారు. సరే, వెళ్ళటం అయితే ఏదో సాధారణంగా ఏదో ఆహ్వానిస్తే సరదాగా వెళ్ళారని అంటున్నారులే, కానీ దాదాపు గంటన్నర మోడీ గారితో లోకేష్ గారు కూర్చున్నారు, ఒక రాష్ట్ర మంత్రి. మరి ఆ మీటింగ్ రహస్యం ఏంటి? అంటే మోడీ గారికి చెప్పడానికి వెళ్ళాడా, జగన్మోహన్ రెడ్డి గారిని మేము అరెస్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు తెలియపరచడమైనది అని ఏమన్నా రూట్ మ్యాప్ కానీ ఆమోదం కానీ తీసుకోవడానికి వెళ్ళారా? ఇదంతా పెద్ద రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. అంటే ఒకటి ఏంటంటే ఆదిత్య, మనం ఏదో కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాం, మనల్ని ఎవడ చూడటం లేదు అని అనుకుంటే నా దృష్టిలో వాళ్ళు వీవీఐపీ పెచ్చోడి కింద లెక్క. అంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. ఎందుకంటే మేము 5 ఏళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళం. మేము ఆనాడు చెప్పాం ఓసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు వాళ్ళు మా మాటల్ని, మా అరుపుల్ని, మా ఆవేదనల్ని, మా కేకల్ని ఏకలతో తీసేశారు. అరణ్య రోదనగా అయిపోయింది. వెరసి ఫలితం ఏమైందంటే ప్రజలు విన్నారు మా మాటల్ని. ఇప్పుడు కూడా బాలకోటే మాట ప్రజలు వింటారు, నా ప్రజలు వింటారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ప్రజలే వింటారు. అసలు ఈ మధ్యలో కుంభకోణం ఎంత? క్లైమాక్స్ ఉంటుందా సినిమాకి? ఉంటుందా? క్లైమాక్స్ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? ఎన్ని రోజులకు ఉంటుంది? ఇవన్నీ ప్రశ్నలే. వెరసి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఇది ప్రేరేపిత కుట్ర కేసు అంట. అసలు మద్యం కుంభకోణమే లేదు. మీకు మాట చెప్పానా, మొత్తంగా జరిగిన మద్యం అమ్మకాల్లో 99,543 కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే అందులో డిజిటల్ పేమెంట్స్ 651 కోట్లు అండి. అంటే ఆన్లైన్ ద్వారా పేమెంట్ చెల్లించింది కేవలం 651 కోట్లు. అంటే మిగిలిన 98,000 కోట్ల రూపాయల మూటలే, క్యాష్ అండ్ క్యారియరే. కాబట్టి ఇక్కడే మనకు అర్థమవుతుంది. అందుకని సాధారణంగా చెప్పొచ్చు, చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని రేపే అరెస్ట్ చేస్తాము, చెందుతామని చెప్పొచ్చు. కానీ ఇది ఒక పెద్ద ప్రశ్న. నిజానికి ఏంటంటే దర్యాప్తు సంస్థలు నిజాయితీగా దర్యాప్తు చేయాలి, తప్పున్న వాళ్ళని శిక్షించాలి లేదా అరెస్ట్ చేయాలి, తప్పు లేకపోతే వదిలేయాలి. ఈ కోణం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయరు.
మోడీ గారి ఆదేశం లేకుండా అరెస్ట్ చేయరు, అవును. అమిత్ షా గారు వెనకుండి బెల్లు కొడితేనే అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ వస్తున్నాయి. ఉమ్. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాధ్యత ఏంటి? దీనికి రాజకీయాలతో సంబంధం లేదు, అది దర్యాప్తు సంబంధించిన అంశం అని. మరి ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది. ఈడీ కూడా దాదాపు ఎంటర్ అయిపోయింది. నాలాంటోడైతే నేను ఏనాడో చెప్పా, అసలు ఇది రాష్ట్రానికి సంబంధించిన సిఐడి విచారణ చేస్తే రాష్ట్రం మీద ఆరోపణలు వస్తాయి. ఇది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు సిబిఐకి ఈడీకి అప్పచెప్పాలి. ఇది కాస్త లావాదేవీ కాదండి. ఇది ఏంటంటే ఒక ఎవరెస్ట్ శిఖరం ఇంతంత కుంభకోణం అండి. అంటే కళ్ళు మిరుమిట్లు గొలిపే అవినీతి కూడా ఇందులో ఉండి ఉంటుంది. అందుకని ఒక నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటున్నాం. కాబట్టి ఇప్పటికైతే తాడేపల్లి గేటు కూడా దాటి లోపలికి వెళ్ళింది. ఓకే. మరి ఆ లోపల ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకంటే మేమేమని చెప్తున్నామంటే ఇప్పుడు అక్కడ అసలైన కర్త కర్మ క్రియ పాటలో మాటలో దర్శకులు ఎవరు అనేది నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో విజయసాయి రెడ్డి గారు ఉన్నా, పోని భారతీరెడ్డి గారు ఉన్నా, మరొక రెడ్డి గారు ఉన్నా అరెస్ట్కి అర్హులే కదా. అక్కడ ఆదేశాలు లేకపోయినా ధనంజయ రెడ్డి గారు ఏం చేయలేరు కదా, కృష్ణమోహన్ రెడ్డి గారు ఏం చేయలేరు కదా. వీళ్ళు అధికారులు కదా. వెరస ఏమైంది? ఇప్పుడు అధికారులే బలిపీఠం ఎక్కారు కదా. మరి ఈ ఎపిసోడ్ని ఈ క్లైమాక్స్ని కూటమి ప్రభుత్వం ఎలా తీసుకెళ్తుంది అనేది కూడా చూడాలి. కాబట్టి చూస్తున్నాం, మేము పరిశీలిస్తున్నాం, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం కానీ అక్కడున్న పరిపాలకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి రూట్ మ్యాప్ ఇస్తారు? ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తారా, ఇంకా ఆగుతారా, లేదా ఈ దర్యాప్తు ఇంతటితో శుభం కావాలంటే క్లైమాక్స్ లేకుండా ఉన్న శుభం కార్డు వేస్తారా? ఇవన్నీ కూడా చూడాలి. అది వెయిట్ చేసి చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.